గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాము. ఈరోజు నా ప్రసంగం టైటిల్ ఏమిటంటే సహనము కలిగి ఉంటే నీకు కలిగే ప్రతిఫలము. ఈరోజు సహనము కలిగి ఉంటే నీకు ప్రతిఫలము. అర్థమవుతుందా? సహనము కలిగి ఉంటే, చెప్పండి, సహనం కలిగి ఉంటే మనకి ప్రతిఫలము. ఇది ప్రసంగం టైటిల్. కాబట్టి సహనం కలిగి క్రైస్తవులు జీవించినప్పుడు, సహనం కలిగి క్రైస్తవులు బ్రతికినప్పుడు దేవుడు వారిని సిగ్గుపరచడట. దేవుడు వారిని పరచడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అది లాస్ట్ స్టేజ్ అయినప్పటికీ కూడా దేవుని మీద మనం ఆనుకొని ఉన్నప్పుడు అది ఖచ్చితంగా రూఢిగా మనకు అది దేవుడు తెలియపరుస్తాడు. అందుకే సహనము కలిగి ఉంటే నీకు ప్రతిఫలము అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక వాక్యలేఖనంలోకి మనం వెళ్తే దావీదు చెప్తున్నటి మాట 40వ కీర్తనలో పుస్తకములో నుండి 40వ అధ్యాయం. దయచేసి ప్లీజ్ ఎవరు మాట్లాడటానికి వీలు లేదు. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి, సైకిల్ చేసుకొని సరి చేసుకోండి తప్ప మాట్లాడొద్దు. వాక్యం మాత్రమే విని శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. దావీదు కీర్తనలు 40వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన మనం చదువుకుంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని, ఆయన నాకు చెవి విక్కి నా మొర ఆలకించెను. దేవునికి స్తోత్రం. దావీదట సహనముతో దేవుని దగ్గర వెతకటం నేర్చుకున్నాడట. ఉదాహరణకి మనం చూస్తే దావీదుకి రాజు అయిన తర్వాత ఏమైనా కొరవ ఉందండి? కొదువు ఉన్నదా? చెప్పండి. ఆయన సింహాసనం మీదకి ఎక్కిన తర్వాత ఆయనకి ఎలాంటి కొదువు కానీ కొరత కానీ ఆయనకి లేదు. ప్రతిదీ సమృద్ధిగా దేవుడు అనుగ్రహించున్నాడు. అయినప్పటికీ నేను సింహాసనం మీద కూర్చున్నాను, నేను రాజును కదా అనే ఆలోచన ఆయన మర్చిపోయి ఈ ప్రజలను పరిపాలన చేసే దాని కొరకు ఆయన ఆలోచిస్తూ ప్రజల్లో నుంచి వస్తున్నట్టు తిరుగుబాటే కానీ, ప్రజల్లో నుంచి వస్తున్నట్టు అపనిందలే కానీ వింటూ గమనిస్తూ గ్రహిస్తూ ఉన్నప్పుడు వీటన్నిటికీ పరిష్కారం జరగాలి అంటే నేను యుద్ధము చేస్తే అది జరగదు. కానీ నేను నా దేవుని పాదాల దగ్గర సహనంతో ఎదురు చూస్తే ఆయన నాకు ఇస్తాడు అనే మనస్సు దావీదు హృదయంలో కలిగి ఉన్నది. కాబట్టి ప్రతి క్రైస్తవురాలు నువ్వు చేస్తున్న ప్రార్థనలో నీకు జవాబు రాకపోయినప్పుడు, కానీ నువ్వు చేస్తున్న పనిలో నీకు దీవెన రాకపోయినప్పుడు, కానీ నీ కుటుంబంలో నీకు నెమ్మది లేకపోయినప్పుడు, కానీ నీ కుటుంబం నీకు వ్యతిరేకతగా ఉంటున్నప్పుడు, కానీ ఒక క్రైస్తవురాలుగా నువ్వు కలిగి ఉండవలసిన అంశం ఏదయ్యా ఉన్నది అని అంటే ఆయన కోసం నువ్వు కనిపెట్టుకొని ఉన్నప్పుడు నీకు అది ప్రతిఫలముగా మార్చబడదట. ఉదాహరణకి ఒక షూటింగ్ జరుగుతుంటే అది మనం ఆ షూటింగ్ లో వాళ్ళు ఏం చేస్తారు? యాక్టింగ్ చేస్తారు. ఆ యాక్టింగ్ ముందుగా యాక్టింగ్ చేసే వ్యక్తి పక్కకు ఉంటే కెమెరా ముందు దగ్గర లేడు అని చెప్పేసి డైరెక్టర్ అతన్ని పిలిపించి గద్దించాడట. గద్దిస్తే అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా పక్కున నవ్వారట ఆయన చూసి. ఈయన్ని గదివాడు కదా, ఇలాగ అన్నాడు కదా అని. అప్పుడు ఆ వ్యక్తి చాలా చిన్నపోయాడట. అయినప్పటికీ నాకంటూ ఒక రోజు వస్తుంది, నేను ఇప్పుడు అలిగిపోతే
నేను ఇప్పుడు అలిగిపోతే నాకు మళ్ళా ఫ్యూచర్ ఉంటుందో లేదో, ఈ చిన్నదానికే నేను అలిగిపోవాలా, ఈ చిన్నదానికే నేను ఇలాగ ఉండాలా, ఈ చిన్నదానికే నేను ఇలాగ ప్రవర్తించాలా అని ఆలోచించుకొని సహనంతో అతడు నిలబడ్డాడట. ఈరోజు ఆయన సినిమా అనే ఇండస్ట్రీకి పెద్ద స్టార్ అయిపోయాడు. ఆయనే చిరంజీవి, సినిమా స్టార్ చిరంజీవి. ఆయన సహనంతో కనిపెట్టుకొని ఉన్నాడట. ఎవ్వరు ఏం మాట్లాడినా నేను ఒకరోజు స్టార్ కావాలి, నేను ఒక రోజు విజయాన్ని సంపాదించాలి, నేను ఒక రోజున విజయముగా కనబడాలి, ఈ నవ్విన వారందరి ముందు నేను ఒక వ్యక్తిగా మారాలి అనుకున్నాడు. సహనముతో ఓపికతో ఆయన నిలబడ్డాడు, తిరిగి ఫలితం పొందుకున్నాడు. ఈరోజు స్టార్ అయిపోయి ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాలలో కూడా, ఈరోజు మన జీవితాల్లో కూడా ఎందరెందరో చిన్న విషయాలకి, ఆశీర్వాదం వచ్చే విషయాలకి, ఫలితం వచ్చే విషయాలకి చాలా మంది సహనముతో కూడుకున్నటి విషయాన్ని మర్చిపోతూ ఉంటుంటారు. దాన్ని లెక్క చేయని స్థితిలో వచ్చినట్టు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ దావీదు గారు కూడా చెప్పినట్టు మాట ఏమంటున్నాడు? యెహోవా కొరకు నేను నాశనకరమైన గుంటలో నుండి చాలు. చూడండి, ఆయన ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకున్నాడో అప్పుడు నాశనకరమైన గుంట వారికి రాలేదట. చికటి కలిగిన ఊబిలో నుంచి కూడా ఆయన వారిని బయటికి లేపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. సహనముతో నువ్వు కనిపెట్టుకోవాలి, సహనము నీకు ఉండాలి. చిన్న వ్యక్తి అయినా ఆ వ్యక్తి చాలా సహనంగా ఉన్నది చూడు అనే మాట నీకు రావాలి. అదే నీకు పేరు సంపాదించింది, అదే నీకు కీర్తిని సంపాదించి పెట్టింది, అదే నిన్ను అనేకమైన ప్రాంతాల్లోకి నిన్ను నడిపించగలిగే శక్తిని నీకు తెలియపరిచేటట్టుగా చేయగలుగుతుంది. కారణం ఏమిటంటే సహనము. కారణం ఏమిటి? సహనము. ప్రతి కుటుంబంలో సహనం ఉండాలి. కుటుంబాన్ని పరిపాలన చేసే భర్తకి సహనం ఉండాలి, కుటుంబాన్ని లీడ్ చేసే భార్యకి సహనం ఉండాలి. ఈ సహనంతోనే కుటుంబాన్ని ముందుకి నడిపించగలుగుతాము. కానీ లేకపోతే కుటుంబాన్ని మనం ఏం చేస్తామంటే రోడ్డు పాలవుతాము, నలుగురు నోళ్ళల్లో నానుతాము. అనేకమైన సందర్భాల్లో ఎక్కిరించి పాలయ్యే దాని కొరకు అవకాశం మనకి కలుగుతూ ఉంటుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సహనముతో ఎదురు చూసే ఒక అద్భుతమైన విషయము ఒక క్రైస్తవుడికి ఉండాలి అని ఖచ్చితంగా దేవుడికి తెలియపరుస్తుంది. ఈరోజు ఆ సహనాన్ని మనం కలిగి ఉన్నామా? ఆ సందర్భాన్ని మనం కలిగి ఉన్నామా? ఆ సందర్భ ప్రకారంగా నడవడానికి మనం ఇష్టపడుతున్నామా? మనం ఇక్కడికి వస్తున్నాం పోతున్నాం. దేనికి వస్తున్నామో తెలియదు, దేనికి పోతున్నామో తెలియదు, కానీ ఏమి నేర్చుకుంటున్నామో తెలియదు, ఏమి నేర్చుకోబోతున్నామో తెలియదు. కానీ వచ్చిపోవడం మరికి నేను ఆదివారం వచ్చానని పేరు మాత్రము మనకి కనపడుతుంది, కానీ ఆ యొక్క సందర్భం మన జీవితంలో పొడిగింపబడదు. కాబట్టి సహనం లేని వారి యొక్క జీవితాలు ఆశీర్వదించబడతాయి. సహనం ఉంటే ఏముంటుందంట? ప్రతిఫలము ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. కొందరు సంపాదించుకుంటారు కానీ ఆ సంపాదనని చెప్పండి నిలబెట్టుకోలేరు. కొందరు సంపాదించుకుంటారు కానీ దాన్ని నిలబెట్టుకోలేరు. మరి కొంతమంది సంపాదించుకున్న దాని కొరకు వాళ్ళు ప్రతిఫలాన్ని పొంది ఉంటారు. అవునా కదా? సంపాదించుకున్నట్టు వాడు, నిలబెట్టుకున్నట్టు వాడు, సంపాదించుకొని నిలబెట్టుకునే చాతకనట్టు వారిని ఏమంటారు? అజ్ఞాని అని కూడా అంటారు. అందుకే ఇప్పుడు 2000 భార్యాభర్తలు కలిసేసి పనికి వెళ్ళారు అనుకుందాం. వెళ్తే భార్యాభర్తకి ఒక 2000 వచ్చినాయి అనుకుందాం.
మరి ఇద్దరు వెళ్ళారు. ఒక వ్యక్తి ఏమో 2000 రూపాయలను తీసుకొని వచ్చి వాటిలో 500 1000 రూపాయలు ఖర్చు పెట్టేసి మిగతా 1000 రూపాయలు కానీ 1500 కానీ దాచుకుంటారు రేపుటి కొరకు. మరి కొంతమంది రేపు మనం పనికి వెళ్తాం కదా, ఇవాళ తీసుకొని వచ్చినట్టు 2000 రూపాయలు ఏమైనా సరే అయిపోవాల్సి ఉంది, తెల్లారాలకి సర్దిపడింది, లేకపోతే వాసన వస్తాయి అని ఆ 2000 రూపాయలు ఏదో ఒక బొక్క వెతికి దాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. దీనికి వీళ్ళు ప్రతిఫలం కలిగినట్టు వారా, సహనంతో ఎదురు చూసినట్టు వారా, చూడనట్టు వారా? 2000 రూపాయలు అగపడకూడదు, ఇక అగపడకూడదు, అది పోవాలి, పోయేదకే వెళ్ళాలి. సహనం. మరి కొంతమంది మీరు గమనించారో లేదో చూడండి, వీళ్ళల్లో లైట్లు వేస్తారు. బాత్రూంలో వేసిన లైట్ బాత్రూంలోనే ఉంటుంది, హాల్లో వేసిన లైట్ హాల్లోనే ఉంటుంది, కిచెన్లో వేసిన లైట్ కిచెన్లోనే ఉంటుంది, బయట వేసిన లైట్ బయటే ఉంటుంది. మరి ఈ మనిషి ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంటుంది కానీ లైట్లు ఆపదు. ఎందుకు? కరెంటు బిల్ ఇంకా ఎక్కువ రావాలి, 6000 7000 రోజు 6000 7000 రావాలి, వీడు తొత్తర తీరాలి అని పట్టించుకోవచ్చు. ప్రతిదానికి ఒక సమయాన్ని, సందర్భాన్ని దేవుడు మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే దావీదు ఇక్కడ అంటున్నాడు, సహనము కలిగి ఉండాలి. అప్పట్లో నేను హాస్టల్లో ఉన్నాను. మా నాన్న నెలలో ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చేవాడు. వస్తా 2 సబ్బులు తీసుకుని వచ్చేవాడు, స్నానం చేసే సబ్బులు. ఈ 2-3 నెలలు అప్పట్లో ఎంతసేపు వాడాలో సబ్బు నాకు తెలిసేది కాదు. ఎక్కడ పెడితే ఇది కరెక్ట్గా ఉంటుందో అది కూడా తెలిసేది కాదు. అంత అమాయక తత్వంగా ఉండేవాడిని. ట్యాప్ నీళ్లు తిప్పుకొని బకెట్ దగ్గర నీళ్లు పోసుకుంటా ఉంటే పక్కనే సబ్బు పెట్టుకునేవాడిని. సబ్బు పెట్టుకున్న తర్వాత కూడా నేను పోసుకున్న నీళ్లు కూడా సబ్బు మీద పడతా ఉండేది. ప్రతిరోజు ఇలాగ జరుగుతూ ఉండేది, నాకు తెలిసేది కాదు. అయితే ఈ 2 సబ్బులు అరిగిపోయిందాక నేను స్నానం చేసేవాడిని. తర్వాత అరిగిపోయిన సబ్బు ఏం చేస్తాం, మనం ఇది తీసేసి కొత్త సబ్బు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అరిగిపోయిన తర్వాత మనం వాడం, మన క్యారెక్టర్ అది కాదు. ఒకసారి వాడేమంటే తీసి పడేయాల్సి ఉండే. కానీ ఆ రోజుల్లో 2 సబ్బులు అరిగిపోయిన తర్వాత ఆ 2టిని కలిపితే మళ్ళీ ఇంకొక సబ్బు అయ్యేది. ఆ 2 సబ్బులను కలిపి మళ్ళీ నేను వాడేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొదుపు చేయబడటం, పొదుపు చేయబడటం. కాబట్టి సహనంతో మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో ప్రతిఫలం మనకి ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు కదా, నేను రోజు ప్రతిసారి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏం చేస్తాను, ట్రైన్లో వెళ్తా ఉంటా వస్తూ ఉంటుంటా. ఒక రోజు నేను ట్రైన్లో ఇలాగే వెళ్తాను, సికింద్రాబాద్లో ఎక్కాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, నేను గూడూరు వెళ్ళాలి. 2 భార్య భర్తలు 2 పిల్లలు ఎక్కారు, నా పక్కనే కూర్చున్నారు వాళ్ళు. ఆ పిల్లలు బాగా ఎక్కువ కోర కరుస్తారు. నేను ఎక్కిన తర్వాత ఎక్కి కూర్చున్నారు, నా పక్కనే సీట్ ఉంటే నా పక్కనే కూర్చున్నారు, నాకు ఎదురుగా కూర్చుంటే వాళ్ళ పిల్లలు 2 ఎట్లాంటి వాళ్ళు అనంటే, వాళ్ళు ఏమంటారు, మనం చాలా చురుకైన పిల్లలే. చురుకైన పిల్లలు అనంటే దాని అర్థం ఏమిటంటే, వస్తానే ఒక బస్తా తెచ్చుకున్నారు లోపలికి. వస్తానే ఒక బస్తా తెచ్చుకున్నారు లోపలికి. ఇది 9 గంటలకు వచ్చింది, 10 గంటలకు కదిలేదు కాబట్టి అరగంటలో బస్తా అయిపోయింది. అరగంటలో అయిపోయింది బస్తా. సమస్యలే అని వస్తాడు. నానా అంటాడు వాడు, మళ్ళీ అమ్మ అంటది. మళ్ళీ వచ్చిన, మీరు నమ్ముతున్నారు, వచ్చిన ప్రతి బుట్టలో, వచ్చిన ప్రతి దాంట్లో వాడు కొనాల్సిందే. వచ్చిన ప్రతి దాంట్లో కొనాల్సిందే. నేను అలసిపోయినాను కదా, కాస్త అట్లా కన్ను కొరుకుదాములే అని చెప్పేసి అట్లా నిద్రేద్దామా, ఈ బాల్ ఎక్కువైపోయింది. వచ్చినప్పుడు అలా అమ్మా అంటాం. దీని అర్థం ఏమిటంటే, పిల్లలు తింటూ ఉన్నారు, వాళ్ళ నాన్న అమ్మ కూడా తింటానే కూర్చొని ఉన్నారు. మీరు నమ్మరు, కన్ను మూసి కన్ను తెరిచినప్పుడు నోరు ఆడతానే ఉన్నారు, కన్ను మూసుకొని కన్ను తెరిచినప్పుడు నోరు ఆడతానే ఉన్నారు. వచ్చిన గొట్టాల ప్యాకెట్లు పోతున్నాయి, వచ్చిన చిప్స్ ప్యాకెట్లు పోతున్నాయి. మరి అది కడుపో మరి ఇంకా చిత్తాలేదు కోనేరు, నాకు అర్థం కావట్లేదు. కానీ వచ్చిన దానికి పెట్టిన దానికి ఒకవేళ మహా అంటే ఒక 2000 రూపాయలు 3000 రూపాయలు
చేత పట్టుకొని వచ్చి ఉంటారండి ఇంటికి పోవడానికి. అవి ఎక్కడే ఖర్చు పెట్టేసేసారు. చూడండి, పొదుపు లేని జీవితం, పొదుపు లేని బ్రతుకుతూ ఉంటుంటారు చాలా మంది. నీకు సహనం కావాలి, సహనం ఉంటేనే నీకు ప్రతిఫలం. సహనం లేకపోతే నీకు ప్రతిఫలం ఉండదు, నీకు ఆశీర్వాదం రాదు. ఉద్యోగం కోసం ఎదురు చూసే సహనం నీకు ఉండాలి. భర్త మార్పు వరకు సహనం నీకు ఉండాలి. భార్య మార్పు వరకు సహనం నీకు ఉండాలి. కుటుంబాన్ని పరిపాలన ముందుకు తీసుకొని వెళ్ళడానికి వరకు సహనం నీకు ఉండాలి. ఈ సహనం లేని ప్రతి కుటుంబం ప్రతిఫలాన్ని పొందలేదు అని చెప్తుంది దేవుని వాక్యం. ప్రతిఫలం పొందాలి అంటే దేవుని కొరకు నువ్వేం చేయాలంటే సహనము కలిగి ఎదురు చూడాలి అని దేవుని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిఫలం లేకపోతే, ఆ ప్రతిఫలం అనేది మనం చూపించకపోతే ఆశీర్వాదం అనేది మనకి రానేరదు. కాబట్టి వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు పెట్టుకోవడం కాదు, కానీ వచ్చిన వాటిని మళ్ళీ మనం పొదుపు చేసుకోవడమే గొప్ప విషయం. అప్పుడే కదా మనకు ప్రతిఫలం అనేది వచ్చేది. వచ్చినట్టు నువ్వు ఖర్చు పెట్టుకుంటే నీకు ప్రతిఫలం వస్తుందా? వచ్చిందా? కొంతమందికి నూనె ఎంత వాడాలో తెలియదు, మరి కొంతమంది బియ్యం ఎన్ని వేయాలో తెలియదు, మరి కొంతమందికి కూరల కారం ఎంత వేయాలో తెలియదు, మరి కొంతమందికి ఉప్పు ఎంత వేయాలో తెలియదు. చూడండి, దీని భావం ఏమిటంటే రోజు చేసే పనే కదా నువ్వు ప్రతిరోజు చేసే పనే. ఆ ప్రతిరోజు చేసే పనిలో నీకు సహనం లేకపోతే వ్యర్థమైపోయే భావాలు, వ్యర్థమైపోయే జీవితాలు కలిగేది నీకు నాకే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ దావీదు గారు కూడా వస్తున్న ప్రతి మాట, వ్యతిరేకంగా వస్తున్న ప్రతి మాట, వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి మాటని ఆయన గమనించి వింటూ వాళ్ళ దగ్గర నుంచి నాకు సమాధానం అవసరం లేదు కానీ అని దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడంట. సహాయం కొరకు నేను సహాయం కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలి. సహాయం కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తామో అప్పుడే ఆశీర్వాదం పొందుతాము, అప్పుడే దానికి తగిన ఫలితాన్ని మనము పొందుతాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే కదా యాకోబు ఏమన్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. మనం కూడా పాడుకున్నాం ఆ పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు కూడా సహనంతో ఎదురు చూశాడు. ఎందుకు ఎదురు చూశాడంటే నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని సహనంతో అతను ఏం చేశాడు? ఎదురు చూసినట్లుగా మనము చూస్తున్నాం. మరొక మాట కూడా మీకు తెలియపరుస్తాను. మన 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి కోనేటి దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 38 సంవత్సరాలట. అతను 38 సంవత్సరాలు దాకా ఒక కోనేటి దగ్గర ఉన్నాడు. ఆ కోనేరు ఎలాగా ఉంటుంది అనంటే ఆ కోనేటికి 4 దిక్కులు మెట్టులు ఉండేయట. ఆ కోనేటికి 4 దిక్కులు ఏముండేవి? మెట్టులు ఉండేయట. ఆ కోనేటి దగ్గర కొన్ని వేల మంది అక్కడ అనారోగ్యంతో పడిపోయినట్టు వాళ్ళు ఉన్నారు. ఆ కోనేటి దగ్గర ఎందుకు ఉన్నారయ్యా అని ఆలోచిస్తే ఆ కోనేటి దగ్గర కొన్ని సందర్భాల్లో ఆకాశం నుంచి ఒక దేవదూత కిందికి దిగి వచ్చి ఆ నేలలోకి దిగి ఆ నీళ్లుని కదిలించేదట. ఎప్పుడైతే ఆ నీళ్లు కదిలించడమో అక్కడ ఉన్నట్టు రోగులు గమనిస్తారో, ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేలల్లో పడతారో ఆ వ్యక్తి స్వస్థపరచబడేవాడట. కాబట్టి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అక్కడ కనిపెట్టుకొని ఉన్నాడంట స్వస్థత కోసం. 38 సంవత్సరాల నుంచి స్వస్థత కోసం కనిపెట్టుకోనే ఉన్నాడట. సహనం కలిగి ఉన్నాడట. అతన్ని బాగు చేసినట్టు వాడు ఎవరు లేరట. అతన్ని చూసుకున్నట్టు వారు ఎవరు కూడా అక్కడ కనపడలేదట. అక్కడ ఉన్నట్టు రోగులకి కొంతమంది కొన్ని రొట్టె ముక్కలు ఇచ్చేస్తే ఆ చేతితో అందుకొని ఆకలితో తిని తృప్తి పరచబడేటట్టుగా ఉండేవాళ్ళట.
ఇతనికి 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో పక్షివాయువు కలిగిన వ్యక్తితో బాధపడుతూ ఆ మండపం దగ్గర పండుకొని ఉన్నప్పుడు సహనంతో ఒక రోజైనా దేవుడు నన్ను కరుణించకపోతాడా? సహనంతో దేవుడు ఒక రోజైనా నన్ను స్వస్థపరచకపోతాడా? సహనంతో దేవుడు ఒక రోజైనా నన్ను బాగు చేయకపోతాడా అనే ఒక ఆలోచన అతనిలో ఏర్పడింది. ఆ సహనము కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందరూ కోనేటిలో దిగి స్వస్థపరచబడుతున్నారు, మరి ఇతను మాత్రం స్వస్థపరచబడడానికి అవకాశం లేకుండా పోతుంది. కారణం ఏమిటంటే ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తి జరగలేకపోతున్నాడు. నేలలో పడబోయే టైంకి ముందు ఎవరో ఒకరు పడిపోతున్నారు, స్వస్థపరచబడుతున్నారు, కానీ ఇతను మాత్రము పడలేదు. కానీ అతని మనసులో ఒక నిరీక్షణ, అతని మనసులో ఒక సహనము, ఒక రోజు ఖచ్చితంగా నేను బాగుపడతాను, ఒక రోజున ఖచ్చితంగా ఈ మండపం నుంచి నేను తిరిగి నా ఇంటికి వెళ్తాను అనే సహనము కలిగి ఉన్న తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అతడు కోనేటిలో పడకముందే అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ 38 సంవత్సరాల నుంచి ఎండకి ఎండాడు, వానకి తడిచాడు, అనేక మంది వాళ్ళలో నానిపోయాడు. సిగ్గుమాలిన బ్రతుకుతూ అక్కడ జీవిస్తున్న ఆ వ్యక్తిని గ్రహించి గుర్తించి 38 సంవత్సరాలు నా కోసం నువ్వు ఎదురు చూసి ఉన్నావు కనుక ఇదిగోలే కోనేటిలో నువ్వు పడనవసరం లేదు, కానీ లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆ వ్యక్తిని, సహనంతో నిలబడినట్టు ఆ వ్యక్తిని దేవుడు చూసి స్వస్థపరిచి తన పరుపునెత్తుకొని వెళ్ళమన్నప్పుడు అతని క్షేమంగా వెళ్ళినప్పుడు అతను పొందిన ఆనందం అంతా ఎంత కాదు దేవుని బిడ్డలారా. సహనంతో ఎదురు చూస్తున్నాడు కనుక ఇక మనకి లేదులే శాలిస్తూ నేను ముందు దిగబోయే టైంకి ప్రతి ఒక్కరు దిగుతున్నాడు, నాకు ఇక అవకాశం లేదులేని అక్కడి నుంచి వాడు ఇంకా జరుపుకుంటూ కానీ వెళ్ళినట్లయితే ఈ రోజు వాడు స్టోరీని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాసి పెట్టేవారు కాదు. అతను సహనంతో ఎదురు చూశాడు కనుకనే దానికి తగిన ఫలాన్ని అతడు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మందిరానికి వస్తున్న మన జీవితాలలో వస్తున్న కష్టాన్ని, వస్తున్న బాధని, మనకంటూ శ్రమ ఉందని, మనకంటూ కష్టం ఉందని, మనకంటూ బాధ కలుగుతుందని బాధపడుతున్నాం, అయినా స్వేచ్ఛగానే బ్రతుకుతూ ఉన్నాం. ఒక తల్లికి 5 పిల్లలు, 3 కుమార్తెలు, 2 మాత్రమే కుమారులు. ఆమెకు బాగలేకపోతే కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అని హాస్పిటల్లో తెలియబరిస్తే, ఎవరన్నా కిడ్నీ మీలో ఒకరిస్తే ఆమె బ్రతుకుతుంది అని చెబితే ఆ మాట అన్న వారం దాకా కుమారులు 2 పోలేదట. ఆ మాట చెప్పిన మరొక వారం కుమార్తెలు పోలేదట. ఆ వారం చెప్పిన మరికొన్ని రోజులకి బంధువులు పోలేదట. ఈ అమ్మాయి ఏమని ఎవరు చూడలేదు అని చెప్పేసి హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ 2 చేతులు పట్టుకొని ఆ హాస్పిటల్ ఎత్తుకోకుండా స్టాండ్ మీద తీసుకొని పోకుండా పండుకున్న ముసలావిడని 2 చేతులు పట్టుకొని లాక్కొని పోతూ తీసుకెళ్ళి బయట ఉన్నంటి గార్డెన్ లో పెట్టారంట దేవుని బిడ్డలారా. ఆమె కంటే కలిగిందా మనకి శ్రమ? ఆమె కంటే ఎక్కువ కలిగిందా మనకి కష్టము? ఆమె కంటే ఎక్కువ కలిగిందా మనకి బాధ? ఆమె కంటే ఎక్కువ కలిగిందా మనకి నొప్పులు? అందుకే దావీదు ఇవన్నీ గమనించి ఆయన అంటున్నమాట, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను కాబట్టి ఈ రోజు నేను ఆశీర్వదించబడ్డాను అంటున్నాను. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర సహనముతో కనిపెట్టుకొని ఉన్నాడు ఒక వ్యక్తి, కాబట్టి ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. మరొక వ్యక్తి ఉన్నది, ఎదవరాలు, భర్తను కోల్పోయినది, అన్యాయస్తుడైన ఒక మనిషి ఉన్నాడు. అన్యాయస్తుడైన మనిషి దగ్గరికి అనేకమైన సార్లు వెళుతూ ఉంది, వస్తా ఉన్నది. అన్యాయస్తుడు ఎవరికి సహకరించినటువంటి వాడు కాదు. అన్యాయస్తుడు ఒకరికి సహకరించినటువంటి వాడు కాదు. ఎవరికి సహాయం చేసినటువంటి వాడు కాదు.
అటువంటి గట్టు పరిస్థితులు ఉన్నట్టు ఆ వ్యక్తి దగ్గరికి, ఎదవరాలుగా ఉన్నట్టు ఈ తల్లి అతని దగ్గరికి వెళితే నాకు మేలు జరిగిందేమని 10 సార్లు పోంగా ఆ అన్యాయస్తుడు తన మనసును మార్చుకొని ఆమెకు మేలు చేసి ఉన్నాడు కదా, నీ దేవుడైన యెహోవా నీకు చేయడా అని ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నవాడు మనిషి మనస్సు మార్చుకొని ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నట్టు నీ తండ్రి నువ్వు చేపలు అడిగితే దానికి ప్రతిగా నీకు పామును ఇస్తున్నా అని ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నా. కాబట్టి నువ్వు సహనముతో నువ్వు ఎదురు చూసినప్పుడు దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. 38 సంవత్సరాల కోనటి దగ్గర ఉన్నది వానికి ప్రతిఫలం వచ్చినట్లు, అప్పుడు అన్యాయస్తుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి పోంగ ప్రతిఫలం వచ్చినట్లు నీకు కూడా ఆయన ప్రతిఫలాన్ని ఇవ్వగలిగే దానికి సమర్థుడు. దేవుడి సన్నిధానంలో నువ్వు ప్రార్థించే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న విషయం ప్రకారంగా నువ్వు నడవాలి. ఎప్పుడైతే నువ్వు నడవడానికి ఇష్టపడతావో, తీర్మానం చేసుకుంటావో, అప్పుడే నీకు ప్రతిఫలం కలుగుతుంది. లేకపోతే నీకు ప్రతిఫలము కలగదు అని దేవుని వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నది. ఒక మందిరంలో ఒక ఆమె పరిచర్య చేస్తూ ఉండేదట. పరిచర్య చేస్తూ దేవుని మీద ఆధారపడి బ్రతికేదట. సంఘములో దేవునికి నమ్మకంగా ఉన్నదట. సంఘ సేవకునికి కుటుంబంగా ఉండేదట. అందరు వెళ్ళిపోయినప్పటికీ ఆమె సాపులన్నీ తీసేసి దేవుని సన్నిధిలో ఏ పనులు ఉన్నాయో తన ఇంటి పనునైనా పక్కకు పెట్టుకుంటున్నట్టు, కానీ మందిరంలో జరుగుతున్న ప్రతి మార్చికి ఆమె విధేయత చూపించి అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మందిరం మొత్తం శుభ్రంగా చేసి అలంకరించి అన్ని ఎక్కడ పెట్టాల్సిన చైర్స్, ఎక్కడ పెట్టాల్సిన బల్లాలు, ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అక్కడ అన్ని పెట్టేసి అన్ని ఒకసారి చూసుకొని మొత్తము సిమ్మి ఉన్న చెత్త బయట వేసేసేసి డోర్ పెట్టేసి వెళుతూ అంత నమ్మకంగా ఉండేదట. ఆమెకి భర్త కోల్పోయాడట. ఆమెకి 3 ఆడపిల్లలట. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నది, కన్నీళ్లు విలుస్తూ ఉన్నది. కుమార్తెలకు ఒకవైపు పెళ్లి కాలేదని ఒక ఆశ, భర్త కోల్పోయిననే అని మరొక బాధ. అర్థం కాని స్థితిలో దేవుని సన్నిధిని వదిలిపెట్టగా కొన్ని సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధానంలో అన్నా కానీ ఏడ్చినట్టుగా వేడుస్తూ దేవుని సన్నిధానంలో గడుపుతూ ఉన్న సందర్భాలలో సంవత్సరానికి ఒకసారి ఒక పాస్టర్ గారు వచ్చేవాడట. వచ్చిన ప్రతిసారి ఆ తల్లిని గమనించేవాడట. మందిరం అయిపోయిన తర్వాత పాస్టర్ గారితో ఉన్నప్పుడు ఆమె చేస్తున్న ప్రతి పరిచర్యని గమనించి చూసేవాడట. ఈమె చాలా ఓపిక ఉన్నది, ఈమె దగ్గర చాలా సహనం కలిగి ఉన్నది. ఈమె పాస్టర్ గారు మీ మందిరంలో అందరూ వెళ్ళిపోయినా ఈమె ఉన్నదే అని అంటే ఆమె చాలా అద్భుతమైన పరిచర్య చేసిందన్నా అని చెప్పి పాస్టర్ గారికి చెప్పారట. సంవత్సరానికి ఒకసారి ఆయన పిలిపించుకునేవారు, వాక్యాన్ని చెప్పించుకునేవారు. ఆ వాక్యాన్ని కూడా ఆ తల్లి వింటూ ఉండేది. 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆ తల్లిని గమనించినట్టు ఆ వ్యక్తి పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి ఒకసారి మనం వెళదాము అని చెప్తే వాళ్ళ ఇంటికి ఆమెకు చెప్పకుండా ఆ ఇంటికి వెళ్ళారంటే వాళ్ళిద్దరు కలిసి వెళితే వాళ్ళిద్దరు వచ్చిన సంగతి ఆమె గమనించి ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో కుర్చీలు లేక గుడిసెలు ఆమె పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటే ఇంట్లో ఏం వేసి వాళ్ళని కూర్చోబెట్టాలో తెలియక చిన్న ఇరిగిపోయిన ఒక నులక మంచం ఉంటే ఆ నులక మంచం మీద దుప్పటేసి పక్కన ఆ కోడుకు బదులు రాళ్ళు పెట్టాయా, ఇక్కడ కూర్చోండయ్యా, నేను పేదరాలని, ఇక్కడికి మీరు వస్తారని నేను అనుకోలేదయ్యా అని చెప్పేసి ఆమె వాళ్ళ ముందు కన్నీళ్లు విడిచిందట. దేవుని కొరకు ఎదురు చూస్తూ కుటుంబంలో బాధని దిగమింగుతూ ఉన్న ఆ తల్లిని చూసి ఆ పాస్టర్ గారు ఏడ్చి ఒక మాట అడిగాడట. అమ్మా, నీకు ఎంతమంది పిల్లలు? అయ్యా, నాకు 3 కుమార్తెలయ్యా. ఒకరికన్నా పెళ్లి అయ్యిందా? లేదయ్యా, ఒక్కరు కూడా పెళ్లి కాలేదు. అవునా? అమ్మ, నేను ఒక మాట్లాడగలనుకుంటున్నాను. చెప్పయ్యా, నాకు 3 కుమారులు ఉన్నారమ్మా, నీ 3 కుమార్తెలు నాకు ఇస్తావా, నా కుమారుడికి ఇస్తావా అన్నదట. నీ 3 కుమార్తెలను నా 3 కుమారుడికి ఇస్తావా? నీ పరిచర్యను నేను చూశాను, నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకోవడం నేను చూశాను, దేవుని సన్నిధానంలో వెతకడం నేను చూశాను, ఆ సహనాన్ని నేను గమనించాను. నీ 3 కుమార్తెలని నా 3 కుమారులకి అమ్మ, నేను బంగారం లాగా బిడ్డలు చాపుకుంటాను అని చెప్తే ఏం అనాలో ఏం మాట్లాడాలో అర్థం కాలక దేవుణ్ణి పెద్దగా అరిచి కేకలు పెట్టి ప్రభువుని దేవుని
దేవుని స్తుతించడం మొదలుపెట్టిందట. అయ్యా, భర్తను కోల్పోయినా మందిరాన్ని విడిచిపెట్టలేదే, ఆడపిల్లలైనా నేను మందిరాన్ని విడిచిపెట్టలేదే, నా సహనాన్ని చూసి అద్భుతమైన సేవకుని నా ఇంటికి పంపించావా స్వామి అని సాగిలపడి ఏడవడం మొదలుపెట్టిందంట. దేవుని బిడ్డలారా, ఆమెకు ప్రతిఫలం వచ్చేసింది. కట్నం అనే కరువు తొలగించబడింది. ఆడపిల్లను ఎటు పంపాలో తెలియని పరిస్థితి మధ్యలో ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడి సహనంతో ఎదురు చూసి ఉన్నది కనుక ఆ తల్లికి అన్యాయం చేయనివ్వకుండా తన సేవకులను పంపించి ఆ గుడిసెను కూడా అక్కడ తీపేపించి ఆ ముగ్గురు కుమార్తెలతో పాటు నువ్వు కూడా ఇక్కడ ఉండటానికి వీలు లేదని ఆమెను కూడా తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకునే తట్టుకు దేవుడు చేశాడట. నువ్వు దేవుని కొరకు సహనం కలిగి ఉంటే మనుషుల కొరకు కాదు, డబ్బు కొరకు కాదు, ఆస్తుల అంతస్తుల కొరకు కాదు, కానీ దేవుని కొరకు నువ్వు సహనంతో ఎదురు చూడగలిగినట్లుగా అయితే దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టిన ఆ దేవుడు ఈ రోజు నీ కుటుంబంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. గొట్టగట్టిగా నీ కుటుంబంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ కుటుంబంలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబంలో నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? నీవు సహనము కలిగి దేవుని మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నావు కనుక ఆధారం నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతుంది, దీవెనకరంగా మార్చబోతూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రతిఫలాన్ని చూడలేకపోతున్నాం. దేవుని మందిరానికి వస్తున్నాము, ఆశీర్వాదము చూడలేకపోతున్నాం. దీనికి గల కారణం ఏంటంటే సహనంతో ఎదురు చూడలేని విషయాలు ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి. ఇంకెప్పుడయ్యా ఈ తాగుబోతు భర్త మారేది, ఇంకెప్పుడయ్యా ఈ వినోళ్ళ భార్య మారేది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? నీ యొక్క ప్రతి ప్రార్థన దేవుని సన్నిధానంలో నువ్వు చెప్పగలిగినట్లుగానైతే, నువ్వు పెట్టగలిగినట్లుగానైతే, ఆ విషయం కొరకు వేగిరపడినట్లుగానైతే సహనముతో కూడినటువంటి కార్యము దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ బిడ్డల భవిష్యత్తును మార్చబోతున్నాడు, నీ స్థితిగతులు మార్చబోతున్నాడు, నేను ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టబోతున్నాడు. ఒక రోజు 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉన్నటువంటి వాటి గురించి చెప్పుకున్నట్టుగా నిన్ను గురించి చెప్పుకోబోయే రోజు రాబోతుంది. అంత సహనాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఖచ్చితంగా చూస్తాం. అందుకే దావీదు దగ్గర సహనముతో కొంతమంది ఎన్ని రోజులయ్యా, ఎంతకాలం అయ్యా నేను భరించేది ఈ మనిషిని, నేను భరించేది ఈ వ్యక్తిని అని తన హృదయాలలో కుమిలిపోతూ ఉంటాడు. ఆ మనిషిని మార్చడం నీ తరం కాదు, ఎస్ ఎగ్జాక్ట్లీగా. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుని పాదాల దగ్గర దాన్ని పెట్టగలిగితే నీ సహనాన్ని ఆయన చూసి ఆ వ్యక్తిని మార్చగలడు. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం ఇవ్వగలడు, నీకు ప్రతిఫలాన్ని ఇవ్వగలడు, దీవెనతో నిన్ను నింపగలడు అనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరము ఎంతైనా కూడా ఉన్నది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి ఆ తల్లి చేసినట్టు ఆ ప్రార్థన విని ఆ ప్రార్థనకి ఏం చేశాడంటే ప్రతిఫలాన్ని ఇచ్చి, చూడండి ఆ ముగ్గురు కుమార్తెలు అంటే ఆ ముగ్గురు కుమార్తెలకి ముగ్గురు దైవ సేవకుని యొక్క కుటుంబాన్ని పంపించాడు. పెద్ద కుమారుడు ఇంజనీర్ చదువుతున్నాడు, జాబ్ చేస్తున్నాడు. ఇద్దరు కుమారులు మాస్టర్లుగా దేవుని సేవ చేస్తున్నారు. ఆ ముగ్గురు ఆడబిడ్డలు ఆ ఇంట్లోకి వెళ్ళి విస్తారమైన దీవెనలు పొంది వాళ్ళ సాక్ష్యాన్ని ప్రపంచానికి చెప్పి సాటి చెప్పి బ్రతుకుతూ ఉన్నారంటే దేవునికి స్తోత్రం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధానంలో కాచుకొని ఉన్నాం కనుక మా నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచలేదు, మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు అని ప్రపంచానికి చెప్తున్నారట, తిరుగుతూ ఉన్నారట. ఈరోజు ఆ సహనం నీకుందా? రాజా ఉండి కూడా సహనంతో ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నీకు నాకేముంది? ఈరోజు నీకు నాకు ఏమున్నది? అయినా మనకి సహనం లేదు. ఈరోజు నీకు నాకు ఏమి లేకపోయినా కూడా సహనం అనేది ప్రాముఖ్యత. ఎవరు తనవారో ఎవరు తనవారు కాదో యేసు ప్రభువుకి ఖచ్చితంగా తెలుసు. ఎవరు నటిస్తున్నారో ఎవరు నటించట్లేదో, ఎవరు వింటున్నారో ఎవరు వింటలేదో, ఎవరు ఆయా సమయాల్లో అక్కరను బట్టి చేస్తున్నారు అది దేవునికి ఖచ్చితంగా తెలుసు.
కాబట్టి ఆశీర్వాదము నీకు కావాలి, ప్రతిఫలం నీకు కావాలి అంటే నువ్వు సహనముతో ఎదురు చూడాలి. దేవుని బిడ్డ ఈ సహనంతో ఎదురు చూసింది కాబట్టి ఆ తల్లికి భర్త చనిపోయిన విషయాన్ని మర్చిపోయింది. నేను పేదరాలునే అన్న విషయాన్ని మర్చిపోయింది. అన్ని మర్చిపోయి నా కుమార్తెల భవిష్యత్తు అద్భుతంగా నా దేవుడు చేసాడు అని చెప్పేసి పోయి ఈ అంకుడి ఇంట్లోనే ఉండి పరిచర్య చేయడం మొదలు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె సహనంతో ఎదురు చూసినట్టే ఆ సహనము ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా. నీ సహనాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ సహనాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ సహనాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ సహనాన్ని బట్టి దేవుడు కార్యము చేయటానికి ఒక రోజున ద్వారము తెరవబోతున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే తీర దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? పోగొట్టుకుంటారు కదా. వచ్చింది పోగొట్టుకోరా. ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇద్దరు స్నేహితులు చింతన నుంచి బాగా స్నేహము. కాలేజీలో వాళ్ళు చదువుకునే వాళ్ళు. చదువుకుంటూ ఒక వ్యక్తి ఏమో ఇంజనీర్ అయిపోయాడట, ఒక వ్యక్తి ఏమో టాపీ మేస్త్రి అయిపోయాడట. ఏంది టాపీ మేస్త్రి అని అంటున్నావు అని అంటారేమో మీ మనవాళ్ళు. నేను కూడా టాపీ మేస్త్రినే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి ఇంజనీర్ అయిపోయాడట, ఒక వ్యక్తి టాపీ మేస్త్రి అయిపోయాడట. కానీ వీళ్ళిద్దరు మాత్రం చాలా ఫ్రెండ్స్ అంట. ఇంజనీర్ అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి బిల్డింగ్లు కట్టడం మొదలు పెట్టాడట. టాపీ పని మేస్త్రిగా అప్పచెప్పినట్టు తన స్నేహితుడికే ఇస్తున్నాడట. దాదాపు 30 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉన్నారట. దేవుని బిడ్డలారా, దాదాపు 30 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారట. కానీ అనుకున్న రేటుకి ₹1 ఎక్కువ ఇవ్వడంట, ₹1 తక్కువ ఇవ్వడంట. అన్నది అన్నట్టుగా టాపీ మేస్త్రి అయిన స్నేహితుడికి ఇచ్చేవాడట. ₹1 కూడా ఎక్కువ ఇచ్చేవాడు కదట. అన్నది అన్నట్టుగా ఇచ్చేవాడట. కానీ మాత్రం డబ్బులు మాత్రం ఆపుకునేవాడు కాదట. 30 సంవత్సరాలు అతను కనిపెట్టుకున్నాడట. కనిపెట్టుకుని ఉంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ఇంజనీర్ అన్నాడట, అరే ఇప్పటి వరకు చాలా బిల్డింగ్లు నువ్వు కట్టావు, ఓకే, నాకు ప్రాణ స్నేహితుడు ఒక వ్యక్తి ఉన్నాడురా. ఆ వ్యక్తికి ఒక అద్భుతమైన డూప్లెక్స్ కట్టియాలి నేను. దానికి నువ్వే మేస్త్రి, ₹1 ఎక్కువ ఇస్తా, నీకు ఇబ్బంది లేదు, కానీ చేసి పెట్టిరా అన్నాడట. అప్పుడు వాడు అనుకున్నాడట, ఈయన 30 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉంటే నేను ఫ్రెండ్దే కదా, కనీసం నాకు ఏ రోజు కూడా ₹1 ఎక్కువ లేదు, స్నేహితుడు అంటే ఎవడో వాడికి కట్టిస్తాడో అని చెప్పేసి మనసులో బాధ పెట్టుకొని ఉన్నాడట. మెటీరియల్ తీసుకొచ్చిన మెటీరియల్ మొత్తము ఆ బిల్డింగ్ స్థలం దగ్గర వేసాడట. స్థలంలో బిల్డింగ్ కట్టడం మొదలు పెట్టాడట. స్థలం కడుతున్నాడట. కానీ ఆ బిల్డింగ్ ఎలా కట్టాడంటే అతడు మనస్ఫూర్తిగా కట్టలేదట. ఇంట్రెస్ట్ చూపించి కట్టలేదంట. ఇంట్రెస్ట్ చూపించకుండా ఏదో తోచినట్టుగా కట్టాడంట. కానీ సాటిస్ఫాక్షన్ లేదంట అతనికి కట్టిన దానికి. సిమెంట్ 2 బస్తాలు వేయాలంటే 1 బస్తా వేసి కట్టేవాడట. 1 బస్తా వేయాలంటే 1/2 బస్తా వేసి కట్టేవాడట. అట్ట నెగ్లెక్ట్ గా అతన్ని కట్టాడట. ఒకరోజు బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రంగులు గింగులు వేసారు. ఇంటి ముందు పెద్ద టెంట్ వేసారు. అతని ఫ్రెండ్స్ ని మొత్తాన్ని పిలిచారు. ఈ టాపీ మేస్త్రి కూడా రమ్మన్నారు. అతని ఫ్రెండ్స్ కూడా చెప్పారు, టెంట్ వేసారు, ఓపెనింగ్ చేయాలి, ఎవరికి ఇల్లు అని అడుగుతుంటే అతను చెప్పాడు అంటే ఇంజనీర్, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, అతనికి ఇది గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను అని అన్నాడు. ఎవరు అని పిలిస్తే ఈ టాపీ మేస్త్రి. అరే రా అని పిలిచాడట. దాని పేరు అరే రవి లేకపోతే అరే రాజు రా అన్నాడట. అనగానే వాడికి అర్థం కాలేదట, వెతకపోయాడట. ఏమిటి అంటే ఈ ఇల్లు ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర నువ్వు కనిపెట్టుకున్నావు రా, నీకే రా ఇది గిఫ్ట్ అన్నాడట. వాడు ఎర్రి ముఖమే చూస్తున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహనం లేదు. ఈరోజు చాలా మంది సహనంగా ఉండరు. ఆశీర్వాదము తీర దగ్గరికి వచ్చాలకి ఏదో ఒక పొరపాటు చేసేసి దేవునికి వ్యతిరేకంగా అయిపోతుంటాడు. కానీ ఇక్కడ దావీదు సహనంతో ఎదురు చూశాడట. యాకోబు సహనంతో ఎదురు చూశాడట.
న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళటం ఆమె సహనంతో ఎదురు చూసిందట. మందిరములో 3 కుమార్తెలు పెట్టుకొని సహనంతో ఎదురు చూసిందట. కానీ సహనం లేనంటి వాడు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడి ఉంటాడంటావా? అయ్యో, నిజంగా ఇది నాకు ముందు తెలిస్తే ఇంకా నేను దాన్ని బొమ్మను చేసేవాడిని కదా అనుకున్నాడట. అసలు వాడు నీకు ఇచ్చిందే బొమ్మగా చేసుకోమని కదా. ఈ రోజు ఇలాంటి ఆశీర్వాదాన్ని ఎంతమంది పోగొట్టుకుంటున్నారు? యవనస్తులైనటి వారు, యవనరాళ్ళైనటి వారు, సంఘానికి వచ్చేటి వారు, బాధ్యత కలిగినటి వారు, కుటుంబాలుగా ఉన్నటి వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆశ కలిగిన వారు తీరా దగ్గరికి వచ్చేంతవరకు ఉండదు. ఇటువంటి వాళ్ళ యొక్క జీవితం ఫలిస్తుంది అంటారా? ఫలితం ఉండదు. అందుకే దేవుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్తూ ఉన్నాడు అన్న విషయాన్ని దావీదు గుర్తించినాడు. కనుక అతడు అన్నాడు, నేను సహనముతో ఎదురు చూస్తాను నీకోసము. ఎస్, అందుకే సహనముతో ఎదురు చూశాడు కనుక దావీదు నా హృదయానుసారుడని ప్రభు పిలవగలిగాడు. ఏమైనా హల్లెలూయా. నీ ఆఫీసులోనైనా, నువ్వు వెళుతున్న వర్క్ దగ్గరైనా, నువ్వు చేస్తున్న పనుల దగ్గరైనా నువ్వు ఎట్లా ఉండాలంటే నీ మీద పైన ఉన్నట్టు వాడితో సహనము కలిగి, ఎప్పుడైతే నువ్వు సహనం కలిగి ఉంచవో ఆశీర్వాదము నీదే. కొట్ట సపట్ల గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సహనము కలిగి ఉంటే ఆశీర్వాదం నీదే. లాస్ట్ ఒక రెఫరెన్స్ చదివి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు చదువుతాం. సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి. అది వచ్చాడు. ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, మీరు చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును, వ్యవసాయం చేసేవాడు, భూమిని దున్నేవాడు తొలకరి వర్షము కొరకు, కడవరి వర్షమును సమకూడే అంత వరకు, విలువైన భూఫలము నిమిత్తము, చూడండి, విలువైన భూధాన్యములు ఇంటికి తెచ్చుకునే దాని కొరకు ఓపికతో కాచుకొనుచు. చూడండి ఏం చేస్తున్నాడంట ఆయన? ఓపికతో 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 కాచుకొనుచు, దాని కొరకు కనిపెట్టును కదా, దాని కొరకు కనిపెట్టుకును కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి దున్ని పంటను వేసి పంటను ఇంటికి చేర్చుకునే ఆ వ్యక్తి భూమి దున్ని కొన్ని రోజులు ఓపికతో దాని కోసం ఎదురు చూస్తాడు, వర్షం కోసం ఎదురు చూస్తాడు, పట్టు కోసం ఎదురు చూస్తాడు. అలాగా చూచును కదా, అలా చూచును కదా. నీవు కూడా ఓపికతో ఎదురు చూడమని, సహోదరులారా, నా సహోదరులారా అని ఇక్కడ ఆయన క్లుప్తంగా నిన్ను పిలుస్తున్నాడు. నా సహోదరులారా అని ఓపికతో చదువు తల్లి. సహోదరులారా, ఆ మాట కింద ఓపికతో కాచుకొనుచు, ఓపికతో కాచుకొనుచు, దాని కొరకు కనిపెట్టును కదా, దాని కొరకు కనిపెట్టుకొని ఉండును కదా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక, ప్రభు యొక్క రాకడి మీకు సమీపముగా ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. కాస్త ఆలస్యమైతే ఎగిరేవాళ్ళు లేరా? కాస్త ఆలస్యమైతే చేదరించుకునే వాళ్ళు లేరా? కాస్త ఆలస్యమైతే అలిగేవాళ్ళు లేరా? కాస్త ఆలస్యమైతే ఈ మాట నేను అనకూడదు కదా అని అనేవాళ్ళు లేరా? ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఓపికతో. ఏమన్నాడు ఇక్కడ? ఓపికతో ఎదురు చూడమంటున్నాడు. ఓపికతో ఎదురు చూస్తే నీకు ప్రతిఫలము వస్తుంది. వద్దే వద్దు, వీడు ఒక్కదాన్నే ఉంటాడు కానీ వీడు వద్దే వద్దు అనేవాళ్ళు లేరా? ఏమో నాకు వద్దే వద్దు, సందకాడు వచ్చిన దూరకు చెవులో జోరేగాల శబ్దం ఉంటుంది, రజ్జ అవుతుంది, వద్దే వద్దు నువ్వు అనేవాళ్ళు లేరా? కానీ దేవుడు వాక్యం అలా చెప్పట్లేదు. సహనముతో ఓపికతో ఎదురు చూడాలి. నువ్వైతేనే ఆ భర్తని లాక్కొని వస్తావని
నిన్ను అక్కడిచ్చాడు. నువ్వైతేనే ఆ భార్యను లాక్కొస్తావని నిన్ను అక్కడ ఇచ్చేశాడు. అంతే. నువ్వైతేనే, ఆయన నమ్మకం నువ్వైతేనే. ఆ నమ్మకం నువ్వు ఎందుకు కాకూడదు? ఆ నమ్మకం మనం ఎందుకు కాకూడదు? ఎందుకు కాకూడదు? ఆ ఓపిక మన జీవితంలో విస్తరించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడు విస్తరించబడుతుంది? సహనముతో ఎదురు చూచినప్పుడు. ఎన్ని సంవత్సరాలయ్యా జాబు లేక, ఎన్ని సంవత్సరాలయ్యా పిల్లలు లేక, ఎన్ని సంవత్సరాలయ్యా పంట వేసింది రాక, ఎన్ని సంవత్సరాలయ్యా నా కష్టం రాక అని బాధపడుతూ ఉన్నవా? లేదు లేదు లేదు, ఇప్పుడు అది మొలవబోతుంది. నువ్వు సహనంతో ఉన్నప్పుడు. గొడ్డ చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నువ్వు సహనంతో ఉన్నప్పుడు ఇప్పుడు అది మొలవబోతుంది, ఫలించబోతున్నావు. ఒక సహనం కలిగి ఉందామా? చెప్పండి, షేకండి ఇచ్చి అన్నా, మనం సహనం కలిగి ఉందామా? మనం ఫలించాలి అంటే ఏం కలిగి ఉండాలి? చెప్పండి, మనం ఫలించాలంటే ఏం కలిగి ఉండాలి? సహనం కలిగి ఉండాలి. ఎవరితోనైనా ఉంటాను కానీ సహనం కలిగి, నీతో మాత్రం ఉండను. ఏమండి, ఈ మనిషి ఏడట్టే మాట్లాడుతాడన్నా, ఇంటికి పోయిన తర్వాత బొమ్మను చూపిస్తాడు నాకు, నేను అందుకే ఈ నెట్ ఉంచుతుంది అనేవాళ్ళు లేరా? అమ్మా, నాకు తెలుసు నీ సంగతి, నాకు తెలుసు, అందుకే నిన్ను బయట బాటలు లోపల చెప్పుకుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం కదా. కానీ నువ్వు మాత్రం తప్పు చేయొద్దు బిడ్డ. దేవుని కొరకు ఎదురు చూడు. ఖచ్చితంగా ఫలాన్ని నువ్వు పొందబోతున్నావు. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. కాబట్టి చివరిగా ఆ మాట 10-11 ఏం చెప్పాడమ్మా? 5వ అధ్యాయం 10-11 వచ్చిన మళ్ళీ చదువుతుంది. 5వ అధ్యాయంలో 10-11 వచ్చింది. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను ఓపికను నువ్వేం పెట్టుకోవాలంట? మాదిరికరంగా ఓపికను పెట్టుకోనవలెను. సహించిన వారిని ఎవరంట సహించినటువంటి వాళ్ళు? ఎవరంట సహించినటువంటి వాళ్ళు? మనం అంటాం కదా, ఒక అమ్మాయికి తత్వం కలిగిన ఆడపిల్ల కనపడింది అనుకో, నిజంగా అమ్మా నువ్వు కాబట్టి ఆ మనిషి దగ్గర ఏగుతున్నావు, కానీ ఇంకొకరు నా బోర్డు అయితేనా అని అంటాం. అనేవాళ్ళం లేవా? నా బోర్డు వాళ్ళు అయితేనా, నువ్వు కాబట్టి ఎట్ట తట్టుకుంటున్నావు, ఎట్టయినా నీకు మాకు కూడా ఉంది కానీ మాకు ఇలాగే లేదు, ఉంది మాకు కూడా కానీ మాకు ఇలాగే లేదు అని చెప్తున్న వాళ్ళు లేరా? కాబట్టి ఇక్కడ ఓపిక గురించి దేవుడు చదివిస్తున్నాడు. ఓపిక కలిగి ఉన్నప్పుడు ప్రతిఫలము ఖచ్చితంగా వచ్చేసింది. అందుకే దావీదుకు ప్రతిఫలం వచ్చింది. అందుకే అన్యాయస్తుడైన వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు ఆ తల్లికి ప్రతిఫలం వచ్చేసింది. యాకోబు కనిపెట్టుకొని ఉన్నాడు కనుక అతనికి ప్రతిఫలము వచ్చేసింది. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర కనిపెట్టుకున్నాడు కనుక అతనికి ప్రతిఫలము వచ్చేసింది. మందిరంలో కొన్ని సంవత్సరాలు ఆ తల్లి కనిపెట్టుకొని ఉన్నది కనుక ఆ తల్లి కుటుంబానికి ప్రతిఫలము వచ్చేసింది. ప్రతిఫలము తీర దగ్గరికి వచ్చిన తర్వాత పోగొట్టుకునే వాళ్ళలాగా ఉండక దైవ చిత్తాన్ని మనం నెరవేర్చాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఈ మాటను నేను ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది మనం ఈరోజు మన ప్రసంగం టైటిల్? సహనముతో మనము ఎదురు చూస్తే కలిగే ప్రతిఫలము. ఏమైనా? హల్లెలూయా.